భారతదేశ నూతన రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి మీరా కుమారిపై 3.35 లక్షల విలువైన ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్డీఏ పక్షాల తరపున బరిలోకి దిగిన కోవింద్కు 7,02,643 విలువైన ఓట్లు పోలవగా సమీప ప్రత్యర్థి మీరా కుమారిపై 3.35 లక్షల విలువైన ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్డీఏ పక్షాల తరపున బరిలోకి దిగిన కోవింద్కు 7,02,643 విలువైన ఓట్లు పోలవగా ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమారికి 3,67,114 విలువైన ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్ల విలువలో రామ్నాథ్కు 65.65%, మీరా కుమారికి 34.35% విలువైన ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటులో పోలైన ఓట్ల వరకు చూసుకుంటే రామ్నాథ్కు 3,69,576 విలువైన ఓట్లు రాగా మీరాకు 1,59,300 విలువైన ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన వాటిలో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కోవింద్ గెలుపును రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు. ఎన్నికలకు ముందే రామ్నాథ్ గెలుపు ఖాయమన్న విషయం తేలిపోయింది. ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ పక్షాల అభ్యర్థులతో పాటు వైసీపీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే కూడా ఎన్డీఏకే మద్దతు తెలపడంతో కోవింద్ రైసీనాకు చేరుకోవడం ఖాయమన్న విషయం స్పష్టమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కోవింద్ ఆధిక్యంలో దూసుకుపోయారు. మీరా కుమారి ఆయనకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. రామ్నాథ్ విజయంతో ఢిల్లీతో పాటు కాన్పూర్లోని ఆయన నివాసం వద్ద సంబరాలు మిన్నంటాయి. బీజేపీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పక్షాల నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రామ్నాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్కు మద్దతు ప్రకటించని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.